హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి దిబ్బ రొట్టెలు వేయాలనుకుంటున్నాను. దానికోసం దిబ్బ రొట్టెలు వేసే పిండిలోకి నేను పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి ఇవి నాలుగింటిని మెత్తగా దంచి పిండిలో కలిపాను. ఆ తర్వాత పెనాన్ని వేడి చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. మందంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చక్కగా కాలి దిబ్బ రొట్టె కొంచెం మెత్తగా రావాలంటే కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఎక్కువే. దాని తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆ పిండిని నేను పెనం పైన స్ప్రెడ్ చేసి చక్కగా ఇలా చేశాను. దాన్ని వన్ సైడ్ అయితే కొంచెం ఎక్కువసేపు కాల్చాలి. ఈ పైన ఉన్న సైడ్ పిండి అంతా కూడా కాలిన తర్వాతనే మనం దాన్ని తిప్పి ఇటు సైడ్ వేయాలన్నమాట. అలా పిండి కాలకముందే తిప్పినట్టయితే ఆ పచ్చిపిండి పెనానికి అంటుకొని కొంచెం అంటుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పాను. ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఈ దిబ్బ రొట్టెలు. వీటికి చట్నీ ఏమీ అవసరం లేదు. పచ్చిమిర్చి స్పైసీ నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా వేస్తాం కదా, ఈజీగా తినేయచ్చు. మీకు ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.